ఈ రోజు ఈ వీడియోలో 'దేవా' అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. షాహిద్ కపూర్, పూజా హెగ్డే లీడ్స్ గా రోషన్ ఆండ్రూస్ డైరెక్షన్ లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పద. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో దేవా ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్. తనకి ఎంత క్లిష్టమైన కేసు అప్పగించినా ఎంత వీలైతే అంత తొందరగా ఆ కేసుని సాల్వ్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ ప్రాసెస్ లో తను సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదు. అంటే తనకి బాగా కోపం ఎక్కువ. క్రిమినల్స్ ని పట్టుకున్నాక వాళ్ళని జైలుకి కాకుండా ముందు హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆ రేంజ్ లో బొక్కలు ఎరగదీస్తూ ఉంటాడనమాట. దాంతో మీడియా వాళ్ళు వీడు డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడా లేకపోతే మాఫియాలో మెంబరా, ఆ వైలెన్స్ ఏంటని తన మీద నెగిటివ్ ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. అయితే తను రూల్స్ పాటించకపోయినా కేసులు సాల్వ్ చేస్తాడు కాబట్టి తనకి డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంటది. ఇకపోతే రీసెంట్ గా తను ముంబైని గడగడలాడిస్తున్న ప్రభాస్ జాదవ్ అనే గ్యాంగ్స్టర్ ని ఎన్కౌంటర్ లో చంపేస్తాడు. ఈ ప్రాసెస్ లో తనకి డిపార్ట్మెంట్ లోనే ఎవరో ఇన్నాళ్లు జాదవ్ కి హెల్ప్ చేస్తున్నారని తెలుస్తుంది. అది ఎవరో కనుక్కోవాలని దేవా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఈలోపు తన బెస్ట్ ఫ్రెండ్ అలాగే హానెస్ట్ ఆఫీసర్ అయిన రోహన్ పబ్లిక్ గా హత్యకు గురవుతాడు. ఈ హత్యకి దేవా చేస్తున్న ఇన్వెస్టిగేషన్ కి లింక్ ఉందని బయటపడుతుంది. ఈ కేసుని సాల్వ్ చేసి డిపార్ట్మెంట్ లో జాదవ్ కి హెల్ప్ చేస్తుంది ఎవరు, రోహన్ ని హత్య చేసింది ఎవరు అని తెలుసుకున్నాక దేవాకి యాక్సిడెంట్ అయ్యి మెమొరీ లాస్ అవుతుంది. తనకి మెమొరీ లాస్ అయిన విషయం ఎవరికి చెప్పకుండా దేవా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఆ ఇన్వెస్టిగేషన్ లో తనకి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. మరి తర్వాత ఏం జరిగింది, డిపార్ట్మెంట్ లో జాదవ్ కి హెల్ప్ చేస్తుంది ఎవరు, రోహన్ ఎందుకు హత్యకు గురయ్యాడు, దేవాకి జరిగిన యాక్సిడెంటేనా లేకపోతే దీని వెనక ఎవరైనా ఉన్నారా, చివరికి దేవా ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, ఈ ప్రాసెస్ లో బయటపడ్డ షాకింగ్ విషయాలు ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బానే ఉంది, నాకైతే నచ్చింది. ముఖ్యంగా దేవాగా షాహిద్ కపూర్ అన్హింజ్డ్ పర్ఫార్మెన్స్. యాక్చువల్ గా ఇది ఓ మలయాళం సినిమా రీమేక్. దీన్ని ఆ మధ్య మన తెలుగులో సుధీర్ బాబు కూడా రీమేక్ చేశాడు. కానీ మన దగ్గర అయితే పోయింది. రీమేక్ అని యాస్టీస్ గా దించేలేదు, హీరో క్యారెక్టర్ ని కంప్లీట్ గా చేంజ్ చేశారు. అలాగే షాకింగ్ గా అనిపించే క్లైమాక్స్ ట్విస్ట్ ని కూడా కొద్దిగా చేంజ్ చేశారు. అయితే ఆల్రెడీ మలయాళం తెలుగు వర్షన్ చూసిన వాళ్ళకి ఈ ట్విస్ట్ జస్ట్ ఓకే అనిపించే అవకాశం ఉంది. కానీ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి మాత్రం బానే ఉందనిపించే అవకాశం ఉంది. ఈ సినిమాని మలయాళంలో ఒరిజినల్ ని తీసిన రోషన్ ఆండ్రూసే హిందీలో కూడా డైరెక్ట్ చేశారు. రీమేక్ అని తెలియకుండా ఉండటానికి ట్రైలర్ ని కూడా బానే కట్ చేశారు. అంటే అఫ్ కోర్స్ ఒరిజినల్ చూసిన వాళ్ళకి కొన్ని షాట్లు చూస్తే అర్థమైపోద్ది. ఈ సినిమాకి ప్రధాన బలం దేవాగా షాహిద్ పర్ఫార్మెన్స్. తన యాక్టింగ్ కి థియేటర్స్ లో విజిల్స్, క్లాప్స్ పడ్డాయి. ఎవడ్రాయుడు మెంటల్ నాయల్ లాగా ఉన్నాడనే డైలాగ్ పదే పదే వినిపిస్తా ఉండింది. డౌట్ లేకుండా తన కోసమైనా ఈ సినిమా చూడొచ్చు. ఇక నెక్స్ట్ జేక్స్ బిజాయ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా అయ్యాక కూడా వెంటాడుతుంది. ఓ థ్రిల్లర్ కి కావాల్సిన హాంటింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్లు, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్షన్ లాంటివి ప్లస్ పాయింట్స్ కాగా కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ అలాగే రీమేక్ అవటం మైనస్లుగా మారాయి. అంటే ఓటీటీల పుణ్యమా అని అందరూ అన్ని భాషల సినిమాలు చూసేస్తున్నారు. ముఖ్యంగా థ్రిల్లర్స్ అయితే వెతికి మరీ చూస్తున్నారు. ఈ టైంలో రీమేక్ అంటే కష్టమే. మొన్న మధ్య షాహిద్ కపూర్ మన జెర్సీ సినిమాని హిందీలో రీమేక్ చేస్తే అది అట్టర్ ఫ్లాప్ అయింది. మరి ఈసారి ఏమైందో. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఒరిజినల్ వర్షన్ ని చూసిన వాళ్ళకి పర్లేదు అనిపించేలా, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి భలే ఉందే అనిపించేలా ఈ సినిమా ఉంది. ప్రస్తుతానికి సినిమా థియేటర్స్ లో రన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. అది విషయం.